తెలంగాణలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా వలసలు ఉండనున్నాయని తెలుస్తోంది. 10 మంది ఎమ్మెల్యేల చేరికకు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరికపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన అనుచరులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య జంపింగ్ కూడా ఖాయమైందని అంటున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కూడా కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వచ్చారంటున్నారు. వాళ్ళిద్దరికీ మంత్రి పదవులు ఆఫర్ చేశారనే టాక్ వస్తోంది. మాజీ స్పీకర్ పోచారంతోనూ రేవంత్ మాట్లాడారని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరో 3 ఎమ్మెల్యేలు కూడా జంపింగ్ లిస్టులో ఉన్నారంటున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, మొన్న 6 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మనం చూసాం. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకు పడిపోతే రీసెంట్గా కంటోన్మెంట్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఏర్పడింది. దీంట్లో కూడా అది కూడా కాంగ్రెస్ పార్టీ వశమైంది. ఈ మధ్య కాలంలో మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల తర్వాత 3 ఎమ్మెల్యేలు, ఒకరు కడియం శ్రీహరి, దాన నాగేందర్, అదేవిధంగా తెల్ల వెంకట్రావు, 3 కూడా పార్టీ జంప్ అయ్యారు. కనుక ఇప్పుడు పార్టీ బలం 34కు పడిపోయింది, 34-35 ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటూ వస్తోంది. అదే సమయంలో రీసెంట్గా మనం చూసాం లోక్సభ ఎన్నికల్లో కూడా గతంలో 3 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 8 స్థానాలకు ఎగబాకింది. బీజేపీ కూడా అదే స్థాయిలో పెరిగినటువంటి పరిస్థితి చూసినాం. అయితే బీఆర్ఎస్ మాత్రం ఒక్క సీటు కూడా రాని పరిస్థితిలో ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలందరూ కూడా ఇప్పుడు అధికార పార్టీ వైపు చూస్తున్నారనేటువంటి చర్చ జరుగుతోంది. ఇప్పటికే చర్చే కాదు, ఇప్పటికే రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. అదే గమనించినటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పిలిపించుకొని ఎవరైతే పోతారనేటువంటి అనుమానం ఉందో వాళ్ళందరినీ కూడా ఫామ్ హౌస్ పిలిపించుకొని బుజ్జగిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు ఈ ఫస్ట్ విడతలోనే వెళ్తారు అన్నటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఏదైతే మనకు రూల్ ప్రకారం పోవాల్సింది ఏదైతే ఉందో యాంటీ డిఫెక్షన్ లా సంబంధించినటువంటిది, దీంట్లో ఒకేసారి పెద్ద మొత్తంలో పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకోసమే కోసం వెయిట్ చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నటువంటి చర్చ జరుగుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు తన అనుచరులతో మాట్లాడి ఇక మనం పార్టీ మారుదామని చెప్పుకున్న వాళ్ళు కావచ్చు. అదే సమయంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కొంతమందితో మాట్లాడడం కావచ్చు. ఇట్లా మనకున్న సమాచారం ప్రకారం దాదాపు ఇప్పటివరకైతే గద్వాలకు సంబంధించి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రీసెంట్గా 2 డేస్ బ్యాక్ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన పార్టీ మారుతారని ఇప్పటికే రేవంత్ రెడ్డితో కలిసి రావడం, ఇవన్నీ కూడా ఆటాటుగా జరుగుతున్నటువంటి చర్చ. బట్ అక్కడ ఉన్నటువంటి సరిత ఎవరైతుందో వాళ్ళకి ఆయన రావడం అన్ని మేము జీర్ణించుకోలేము, ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అన్నటువంటి విషయం మీద కృష్ణమోహన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డిని 2 దఫాలుగా కలిశాడు, పార్టీ మారుతామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నియోజకవర్గానికి సంబంధించిన రాజేంద్ర నగర్ ఉన్న వాళ్ళందరూ కూడా కార్పొరేటర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలందరూ కూడా వ్యతిరేకించారు పోవడాన్ని. కనుక కొంత ఆ నిర్ణయాన్ని ఆయన కాసేపు అంటే కొద్ది కాలం పాటు వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందరు కలిసి గంపగుత్తగా వెళ్తే ప్రకాష్ గౌడ్ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అదే సమయంలో కాలేరు వెంకటేష్ అంబర్పేట సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా పేరు వినబడుతోంది. ఇప్పటికే చర్చలు జరుపుతారని కూడా మనకు సమాచారం అవుతుంది. అదేవిధంగా చేవేలకు సంబంధించి కాల యాదయ్య ఈయన ప్రధానంగా వినబడుతుంది. కాల యాదయ్య ఏ క్షణమైనా పార్టీ మారొచ్చు అన్నటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులు రేవంత్ రెడ్డి తరపున వెళ్ళి మాట్లాడొచ్చారు అని కూడా చర్చ జరుగుతోంది. ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి ఇద్దరి గురించి. గడిచిన 4-5 రోజులుగా పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇద్దరు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలే, ఇద్దరు కూడా ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు, మాజీ మంత్రులు. గంగుల కమలాకర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆయనే ఒక కండిషన్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది. నేను పార్టీ మారితే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తేనే వస్తాను అని ఓ మెలిక పెట్టినట్టు కూడా తెలుస్తోంది. దాని మీద చర్చ జరుగుతోంది. కరీంనగర్ నుంచి ఆయనకి ఇస్తే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి చర్చ జరుగుతుంది. కొంతమంది ఆయన రాకను వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. చూడాలి, వాళ్ళు ఆయన వస్తే మంత్రి పదవి ఇస్తారంటేనే లేదంటే షరతులు లేకుండా జాయిన్ అవుతారంటే ఇమ్మీడియట్లీ జాయిన్ చేసుకునే ఆలోచన అయితే కనిపిస్తుంది.
అది మంత్రి పదవి ఇస్తారా లేదా అని చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బాల్కొండ ప్రశాంత్ రెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. మనం చూసాం, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజెంట్ ఆయన గెలిచి ఉన్నాడు. ఆయనకు కూడా మంత్రి పదవి ఆఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఇప్పటికే కలిసి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది ఫోన్లో. బట్ ఏదైనప్పటికీ వాళ్ళిద్దరి రాక దాదాపు కన్ఫామ్ అయిందన్నట్టు చర్చ అయితే జరుగుతోంది. అది ఎప్పుడు ముహూర్తం అనేది తెలియాల్సిన అవసరం ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డి పేరు వినపడ్డప్పటికి కూడా ఆయన రాక వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉంది అన్నట్టు చర్చ జరుగుతోంది. బట్ ఆయన బీఆర్ఎస్ పార్టీ వీడే అవకాశం లేదని కూడా మనకు సమాచారం. కానీ లీక్స్ మాత్రం వస్తున్నాయి. పోచారం శ్రీనివాసరెడ్డి కూడా బయటకు వస్తారు అని. ఎందుకంటే ఆయనే కూడా తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు పనిచేసినటువంటి రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నాడు గతంలో. అదేవిధంగా ప్రకాష్ గౌడ్ మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఆయన ఇప్పుడు 3 సార్లు గెలిచాడు. బట్ ఇప్పటికే ఆయన కూడా రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నాడు. మహబూబ్నగర్కి సంబంధించి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా గెలిచినటువంటి దాంట్లో మనం చూసాం. ఒకప్పుడు కలిసి పనిచేసినటువంటి వాళ్ళే. అదేవిధంగా మన సిటీకి వద్దాం. సిటీలో ప్రధానంగా కుకట్పల్లికి సంబంధించినటువంటి మాధవరం కృష్ణారావు పేరు ప్రధానంగా వినపడుతోంది. ఎందుకంటే ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో సిటీలో ఉన్నటువంటి దాంట్లో అందరూ కూడా రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో వీళ్ళందరూ కూడా ఒకప్పుడు కలిసే పనిచేశారు. షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి గాంధీ కావచ్చు, కుకట్పల్లికి సంబంధించినటువంటి మాధవరం కృష్ణారావు కానీ, వివేక్ గౌడ్, కుత్బుల్లాపూర్కి సంబంధించి వీళ్ళు ముగ్గురు కూడా సానుకూలంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అని. కానీ కొంత అడ్డు పడుతున్నారు అన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మనం వివేక్ గౌడ్ గురించి మాట్లాడుకుంటే అక్కడ కూన శ్రీశైలం గౌడ్ ఈ మధ్యలోనే బీజేపీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. కనుక ఆయన రావడం వల్ల కొంత ఇబ్బంది అవుతోంది, కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ డిస్టర్బ్ ఏర్పడుతుంది అనేటువంటి కొంత బ్రేక్ పడ్డట్టు. ఎందుకంటే వివేక్ గౌడ్ భారీ మెజార్టీతో గెలిచాడు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారేరని బీఆర్ఎస్ పార్టీ నుండి నేతలు కొంతమంది చెప్తున్నారు. కానీ వివేక్ గౌడ్ మంత్రి పదవి ఇస్తే వెళ్తాను అన్నట్టు చర్చ కూడా జరిగింది. ఒకవేళ ఆయన వెళ్తాడా లేదనేది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇంకా అక్కడ కూన శ్రీశైలం కూడా వాళ్ళ బంధువే బాబాయ్ అవుతాడు. ఆయన అడ్డుపడ్డట్టుగా కూడా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ రానియకుండా. అయితే మాధవరం కృష్ణారావుకు అదేవిధంగా అరికపూడి గాంధీ విషయంలో మాత్రం ఎలాంటి సమస్య లేదు. పార్టీలో చేర్చుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద లీడర్లు ఎవరు లేరు. షేర్లింగంపల్లి కానీ కుకట్పల్లిలో ఆయన వాళ్ళిద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అది ఎప్పుడు ముహూర్తం అనేది తెలియాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఉప్పల్ కూడా రీసెంట్గా గెలిచాడు. ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన బిజినెస్లు ఉన్నాయి. ఆయన బిజినెస్ కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అనుచరులు పదే పదే ఒత్తిడి చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా మనం మల్లారెడ్డి గురించి మరి రాజశేఖర రెడ్డి గురించి చెప్పుకోవాలి. మల్లారెడ్డి వీళ్ళిద్దరు కూడా విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కేసులలో పలు సందర్భాల్లో జిహెచ్ఎంసీ కావచ్చు, అదేవిధంగా అటు వివిధ డిపార్ట్మెంట్లు అందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేయడం, వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఈ మధ్యలో అటాక్ చేసి పలు సందర్భాల్లో ఇబ్బంది పడ్డ సందర్భం ఉంది. అపాయింట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి కోరితే ఇవ్వలేదని కూడా చర్చ జరిగింది. ఏకంగా ఢిల్లీ పెద్దలు కూడా కలిసి వచ్చారు అని కూడా ఉంది. అయితే వీళ్ళు చేర్చుకోవడానికి కొంత అడ్డంకులు ఉన్నాయని తెలుస్తోంది. వాళ్ళు రావడానికి ఈజీగానే ఉన్నారు, కానీ అక్కడ మైనంపల్లి హనుమంతరావు అడ్డుపడుతున్నాడు అనే ఒక చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో వినబడుతోంది. మైనంపల్లి కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు చేరడం కాంగ్రెస్ పార్టీలో ఖాయమైనట్టుంది. కానీ మైనంపల్లి ఈ మధ్యలోనే ఇద్దరు జాయిన్ కావడం, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే గెలవడం జరిగింది, ఆయన మాత్రం ఓడిపోవడం జరిగింది. కనుక మైనంపల్లి మీదనే డిపెండ్ అయ్యింది వాళ్ళిద్దరు జాయిన్ కావాలా లేదనేది. ఇక అదే సమయంలో ఎమ్మెల్సీల గురించి కూడా మాట్లాడుకోవాలి. గుత్తా సుఖేందర్ రెడ్డి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలి అనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీలో వచ్చినట్టు తెలుస్తోంది. కనుక ప్రజెంట్ ఉన్నటువంటి బలం మండలిలో చాలా తక్కువగా ఉంది కాబట్టి 26 మందికి పైగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఖచ్చితంగా చేర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీలో. కనుక వాళ్ళు అత్యధిక మంది ఈ మధ్యకాలంలో 4-5 మరొక కొద్ది రోజులనే వాళ్ళ టైం అయిపోబోతోంది. కనుక వాళ్ళని కూడా వాళ్ళకి ఎమ్మెల్సీ భవిష్యత్తులో రెన్యువల్ చేస్తామని తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు దయానంద్ కావచ్చు, అదేవిధంగా ప్రభాకర్ రావు కావచ్చు. అదేవిధంగా ప్రభాకర్ రావు అయితే కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. భానుప్రసాద్ రావు కాంగ్రెస్ పార్టీలో ఆయన గతంలో ఎమ్మెల్సీ కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. బట్ గుత్తా సుఖేందర్ రెడ్డి అదే విషయం ఉంది. అదేవిధంగా బండా ప్రకాష్, సత్యవతి రాథోడు మాజీ మంత్రిగా ఉన్నారు, ఆమె కూడా పార్టీ మారుతారు అనే చర్చ అయితే జరుగుతోంది. అది ఎంతవరకు అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీలు అయితే కొద్దిమంది గన్ షాట్ గా బయటకు వస్తారు అనే చర్చ అయితే జరుగుతుంది. కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న వాళ్ళు కావచ్చు, గతంలో పనిచేసిన వాళ్ళు, అసోసియేట్ అయి ఉన్న వాళ్ళు. కనుక రేవంత్ రెడ్డితో కొంతమంది టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ప్రధానంగా అయితే ఎమ్మెల్యేలు చాలా మంది బయటకు రాబోతున్నారు అనే చర్చ అయితే జరుగుతుంది. అందులో వాస్తవం కూడా కొంత ఉంది. ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది సీరియస్ గా కఠినంగా అమలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మూకుమ్మడిగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోతే
2/3 ప్రకారం ఒకేసారి చేర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 3 అయితే పార్టీ మారారు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు. మరికొంతమంది జాయిన్ అయితే ఆ యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు అనేది కూడా తెలుస్తోంది. ఏదైనప్పుడు కూడా త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ కాబోతుందన్న ప్రచారానికి కొంతవరకు అయితే మనకు చర్చకు వాస్తవమే కనిపిస్తుంది. కొంతమంది టచ్ లో ఉన్నారని, కొంతమంది వివిధ రూట్లో ఆపరేషన్ ఆకర్ష్లో వాళ్ళకు మంత్రి పదవులు కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీలు అయితే వాళ్ళకు రెన్యువల్ చేయడం కావచ్చు, ఎమ్మెల్యేలకైతే పలు కాంట్రాక్టులు అప్పచెప్పడం కావచ్చు, మంత్రులుగా చేయడం కావచ్చు. అందుకని కొన్ని మంత్రి పదవులు కూడా ఇంకా కూడా ఖాళీగా పెట్టి ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అందుకంటే ఏ క్షణమైనా మరొక 45 రోజులలోనే మంత్రివర్గ పూర్తి స్థాయిలో విస్తరణ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అందుకని చేర్చుకునే దాన్ని బట్టి, ఎంతమంది వస్తే దాన్ని బట్టి సామాజిక వర్గాల వారిగా, జిల్లాల వారిగా, ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇంతవరకు అయితే మంత్రి పదవులు లేవు కనుక ఎంతమంది వస్తారో చూసి దాన్ని బట్టి ఎవరు ఏంటి అనే ఈక్వేషన్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి బీఆర్ఎస్ నుండి వచ్చే వారికి మంత్రి పదవి ఇస్తే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు ఆశిస్తున్న సీనియర్ నేతల నుండి అభ్యంతరాలు వచ్చే అవకాశం లేదా? మరి రేవంత్ రెడ్డి ఎలా అధిగమిస్తారు? ఎగ్జాక్ట్లీ మీరు అన్నది వాస్తవమే. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి దాంట్లో చాలా మంది మంత్రి పదవి ఆశ పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బీసీలో కూడా చాలా మందికి రాలేదు. మనం చూసాం యాదవ సామాజిక వర్గానికి కావచ్చు, లేదంటే వివిధ సామాజిక వర్గాలకు ముద్రా సామాజిక వర్గానికి రాలేదు. కొన్ని సామాజిక వర్గాలకు కనీసం ఇంకా మంత్రి పదవులు రాని కులాలు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఈసారి గెలుచున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో. వాళ్లకు ఎదురు చూస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే ఖచ్చితంగా అబ్జెక్షన్స్ వస్తాయి. కాబట్టి చూసి సోషల్ ఈక్వేషన్స్ ని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల ఆలోచించిన తర్వాత మంత్రి పదవి, ఎందుకంటే హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దగా గెలవలేదు కనుక మల్రెడ్డి రంగారెడ్డి అటు వైపు గెలిచినప్పటికి కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి ఏకంగా సీఎంఏ రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఇట్లా చాలా మంది ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లో అత్యధిక మంది బీఆర్ఎస్ వాళ్ళే గెలిచారు కాబట్టి వాళ్ళలో అత్యధిక మంది వస్తే వాళ్ళలో ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మనం చెప్పినటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పటికే సుముఖంగా ఉన్నారు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవులు అప్పచెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎక్కువ మంది వస్తే ఖచ్చితంగా వచ్చినటువంటి వాళ్ళు, ఎందుకంటే మనం చూసాం లాస్ట్ టైం తలసాని శ్రీనివాస్ యాదవ్ రావడంతో మంత్రి పదవి దక్కింది. దాని తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఇట్లానే మంత్రి పదవులు దక్కినటువంటి సందర్భం చూసాం. కనుక ఇప్పుడు కూడా అట్లాంటిది ఏం కండిషన్స్ ఉండవు. ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది జాయిన్ అయితే వాళ్ళలో ఎవరి ఈక్వేషన్ బట్టి వాళ్ళకు కొంతమంది కాంట్రాక్ట్లు అప్పచెప్పొచ్చు, కొంతమందికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఇట్లా అన్ని రకాల ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అందుకనే విస్తరణ లేట్ చేస్తున్నారనేటువంటి ఒక రీజన్ కూడా మనకు కనిపిస్తోంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.